ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మిమ్మల్ని అందరికీ కూడా ప్రభు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ పై అందాన్ని చూసి ప్రభు నిన్ను ఆశీర్వదించడం. నీవు పట్టు చీర కట్టుకున్నావా లేకపోతే పట్టు వస్త్రాలు వేసుకున్నావని చూసి నిన్ను ఆశీర్వదించడం. సెంటు పూసుకుని వచ్చావా లేకపోతే మంచి మంచి పౌడర్లు రాసుకుని వచ్చావా అని దేవుడు చూసి నిన్ను ఆశీర్వదించడం. నువ్వు డబ్బుతో వచ్చావా బంగారంతో వచ్చావా నగలేసుకుని వచ్చావా అని చూసి ఆశీర్వదించడం. నిన్ను దేవుని మందిరానికి వచ్చిన నీవు ఆశీర్వదించబడి వెళ్ళాలి అంటే, ఆయన ద్వారా దీవెన పొందుకుని వెళ్ళాలి అంటే కనుక నీ హృదయము ఎలా ఉండాలి తెలుసా? సుందరమైన హృదయముగా, మంచి హృదయముగా, తేట హృదయముగా నీ హృదయం ఉండాలి. దేవుని పైకి రమ్యంగా కనబడింది, లోపల మరణం ఉంది. నీటిలో మరణం ఉంది, నీటిలో మరణం ఉంది. ఏదైనా తోటలో రమ్యమైన పండు కనబడింది పైకి అవ్వకు, చాలా అందంగా కనబడింది. దాని రంగు చూసినా, దాని పై రూపాన్ని చూసినా, పై ఆకారాన్ని చూసినా అసలు వదిలిపెట్ట బుద్ధి లేదు అవ్వమ్మకి. ఇంత రమ్యమైన పండు నేను వదిలేది, ఇంత అందమైన ఆకారం కలిగిన పండున నేను వదిలేసేది? ఇంతకాలం దీనిని వదిలేసుకున్నాను, ఇంతకాలం దీన్ని రుచి చూడలేకపోయాను, ఇంతకాలం దీన్ని అనుభవించలేకపోయానని చెప్పి పరుగు పరుగున వెళ్ళి తోటలో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఎక్కేసింది. రమ్యమైన పండు కోసేసుకుంది. 2 పళ్ళు కోసుకుంది, ఒకటి తింది, రెండోది తన భర్తకు పట్టుకొచ్చింది. దేవుడు చెప్పాడు, తోటలో ఉన్నటువంటి అన్ని పళ్ళు పెడతానండి, సకల వృక్ష ఫలాలు పెడతానండి. ఆ చెట్టు చెప్పని చూసారా, ఆ చెట్టు జోలికే మీరు వెళ్ళొద్దు అని దానిని రమ్యంగా దేవుడు పెట్టాడు. యాక్చువల్గా అదే పాపం చేసుకున్న చెట్టు కాదు, కానీ దేవుడు కండిషన్ పెట్టాడు అక్కడ. నేను వద్దన్న చెట్టు దగ్గరికి మీరు వెళ్ళొద్దు, మిగతావన్నీ తినండి అన్నాడు. కానీ ఏమేమి చేసిందో తెలుసా? ఏది వద్దన్నాడో దాని దగ్గరికే వెళ్ళడానికి ప్రయత్నం చేసింది.